పోస్ట్ చేసిన షార్ట్ లో వీళ్ళిద్దరికి వండి పెట్టి సర్ప్రైజ్ చేశానని చెప్పాను కదా. వీళ్ళది ప్రేమో రివెంజ్ తెలియదు కానీ ఈ రోజు నేను వచ్చేసరికి ఒక ఘనకార్యం చేసి పెట్టారు. అంటే చెప్పే ముందు మనం ఫస్ట్ నుంచి చూసినట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఏంటంటే రీసెంట్ గా వైజాగ్ లో గేమ్ ప్రో ఈవెంట్ జరిగింది. అక్కడ 5 టైప్స్ ఆఫ్ గేమ్స్ కండక్ట్ చేశారు. ఫైనల్ గా విన్ అయిన టీమ్ కి 1 lakh క్యాష్ ప్రైజ్. అంటే చలో 1 lakh కొట్టేద్దామని బయలుదేరి వెళ్ళాము. ఇద్దరు వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 5 టీం అన్నారు. సో 5 మెంబర్స్ టీం అనేసరికి తెలియకపోయిన ముగ్గురు పరిచయం చేసుకుని అలా 5 కలిసి టీం అయిపోయి గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశారు. నేను ఇంటికి వచ్చేసరికి పెద్ద ఘనకార్యం చేసి పెట్టారన్న కదా. ఆ ఘనకార్యం ఏంటో చూసే ముందు ఇంతకి మనకు 1 lakh వచ్చాయో లేదో చెప్పాలి కదా. దాని గురించి ఎందుకులేండి అడుగుతారు. అది ఒక వింత విచిత్ర కాదు, చెప్పుకోవడం కూడా వేస్ట్. కాకపోతే మనకు లక్ష్యపోయిన ఆ రోజు టీం మెంబర్స్ ముగ్గురు పరిచయం కదా. ముగ్గురు కూడా చాలా మంచి వాళ్ళు అండ్ సేమ్ ఫీల్డ్ కి రిలేటెడ్ అనమాట. సో వెళ్ళేందుకు అది ఒకటి ఉపయోగం జరిగిందని హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు చేసిన ఘనకార్యం విషయానికి వస్తే ఇంట్లో మొత్తం ఉన్నదే 3 బంగాళదుంపలు అంట. 3 బంగాళదుంపతో 3 వెరైటీలు చేసి మొత్తం తిని నాకు 3 మిగిల్చారు. లాస్ట్ టైం కూడా ఇలానే చాలా కష్టపడి ఒక మంచి రెసిపీ చేశారు. అప్పుడు వీడియో తీయడానికి నేను ఇంట్లో లేను. సో అప్పుడు వాళ్ళకి చెప్పాను అనమాట, మీరు ఏదైనా చేసుకోండి కానీ ఏది చేసినా వీడియో తీయండి అని. ఇంటికి వచ్చి రాగా అక్క నీకోసం ఎంత కష్టపడి మేము చేసామో చూడని మొత్తం తినేసి నాకు 3 మిగిల్చి దీంతో పాటు నువ్వు అడిగాను కష్టపడి వీడియో కూడా తీసామక్క అని చెప్పి చూపించారు. ఫైనల్ గా నువ్వు టేస్ట్ చేసి రివ్యూ చెప్తే వీడియో ఫినిష్ చేద్ది అని అన్నారు. సరే పోనీ టేస్ట్ చేద్దాం దగ్గర పెట్టుకుంటే అక్క ఎలా ఉన్నా కానీ బాగుందని చెప్పి కష్టపడి చేసామని అంటున్నారు. సారీ అమ్మ, మా వాళ్ళకి నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను అని చెప్పాను. కానీ చండాలంగా అయితే లేదా, టేస్ట్ మాత్రం బానే ఉంది. వాళ్ళు ఏం చేశారో మీకు అర్థమైతే కామెంట్ చేసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గైస్.